వికృతి కలిగి అలాగే మరణించెదరు. అపప్రయోగాల వలన యోగ బలం నశించిపోయి వినాశకాలము మొదలై పాపము అనుభవించెదరు. వీరు కొంతకాలం పిచ్చిగా దుమ్ము ధూళులు కొట్టుకొని దేశకాలాలన్నీ మరిచి లక్ష్యం లేక తిరిగెదరు. పాపకర్మల అనుభవించి అజ్ఞానం తొలగినప్పుడు చివరన పశ్చాత్తాపంతో గురుపాదాల వాలెదరు. ఇలాంటి వాళ్ళు ఏదో ఒక జన్మలో ఏదో ఒక రోజు తప్పకుండా మానసిక వికృతిని అనుభవించి అలానే చనిపోతారు. ఈ అపప్రయోగం వల్ల యోగబలం తగ్గిపోతుంది. విక్షిప్త దశ అంటే వినాశకాలం మొదలై చేసిన పాపకర్మని అనుభవిస్తారు. వీరు కొంతకాలం పిచ్చివాళ్లలాగా దుమ్ముదుళ్ళి పూసుకొని దేశకాలాలు మరిచి లక్ష్యరహితంగా తిరుగుతుంటారు. పాపకర్మను అనుభవించిన తర్వాత అజ్ఞానం తొలగిపోయిన తర్వాత పశ్చాత్తాపానికై లోనై చివరికి గురువు పాదాలను ఆశ్రయిస్తారు. శ్రీచంద్రభాను సత్పతి గురుదేవ విరచిత శ్రీ గురు భాగవతం స్వరలయ వికసిత సుమదన శోభిత శ్రీ గురు చరణ సమర్పితం.